ఆస్ట్రేలియా గడ్డపై తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి గర్జించాడు. అద్భుతమైన ఆటతో భారత్ను ఫాలో ఆన్ గండం నుంచి తప్పించడంతో పాటు సెంచరీతో కదం తొక్కాడు. టీమిండియా తరపున అరంగేట్రం చేసిన తన తొలి సిరీస్లోనే శతకంతో అదరగొట్టాడు. తన 4వ టెస్టులో సెంచరీ మార్క్ చేరి దుమ్మురేపాడు. మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న 4వ టెస్టు మొదటి ఇన్నింగ్స్లో సెంచరీ చేశాడు నితీష్. 171 బంతుల్లోనే నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ మార్కు చేరాడు. సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. బ్యాట్ హ్యాండిల్ పై హెల్మెట్ పెట్టి బాహుబలి చిత్రంలో ప్రభాస్ కూర్చున్న స్టైల్లో సంబరం చేస్తున్నాడు. టీమిండియా కష్టాల్లో ఉన్న సమయంలో వచ్చే అద్భుతమైన బ్యాటింగ్తో ఆస్ట్రేలియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు నితీష్. నిలకడగా ఆడుతూనే వీలైనప్పుడల్లా బౌండరీలు బాదాడు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ పరుగులు రాబట్టాడు. 171 బంతుల్లోనే శతకం బాదేశాడు నితీష్. 191 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఫాలో ఆన్ ప్రమాదంలో ఉన్న భారత్ను అద్భుత శతకంతో ఆదుకొని చిరస్మరణీయ సెంచరీ సాధించాడు నితీష్ కుమార్. బ్యాటింగ్ ఆర్డర్లో 8వ స్థానంలో వచ్చి శతకం బాదాడు. ఆస్ట్రేలియా గడ్డపై బ్యాటింగ్ ఆర్డర్లో 8వ స్థానంలో వచ్చి టెస్టు సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్గా నితీష్ కుమార్ రెడ్డి చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాలో 8వ స్థానంలో వచ్చి అత్యధిక స్కోర్ చేసిన భారత బ్యాటర్ రికార్డు ఇప్పటి వరకు అనిల్ కుంబ్లే పేరుతో ఉండేది. దాన్ని నితీష్ ఇప్పుడు బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు. 4వ టెస్టులో టీమిండియా ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్లకు 358 పరుగుల వద్ద ఉంది. నితీష్ కుమార్ రెడ్డి 176 బంతుల్లో 105 నాటౌట్, 10 ఫోర్లు, ఓ 6. మహమ్మద్ సిరాజ్ 2 నాటౌట్ క్రీజ్లో ఉన్నారు. వాషింగ్టన్ సుందర్ కూడా మంచి అర్ధ శతకం చేశాడు. నితీష్, సుందర్ కలిసి భారత్ను ఆదుకున్నారు. సుందర్ 162 బంతుల్లో 50 పరుగులు చేశాడు. నితీష్, సుందర్ 127 పరుగుల భాగస్వామ్యం జోడించి భారత్ను ఫాలో ఆన్ గండం నుంచి కాపాడారు. సుందర్ అవుట్ అయ్యాక బుమ్రా డకౌట్ అయ్యాడు. నితీష్ సెంచరీకి సమీపించిన సమయంలో చివరి వికెట్గా సిరాజ్ వచ్చాడు. అయితే 3 బంతులను సిరాజ్ సేఫ్గా ఆడాడు. ఆ తర్వాత నితీష్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక హాఫ్ సెంచరీ అలాగే సెంచరీ సమయంలో నితీష్ సెలబ్రేట్ చేసుకున్న విధానం వైరల్గా మారింది. హాఫ్ సెంచరీ తర్వాత బ్యాట్ను గడ్డం మీద తిప్పుతూ పుష్ప స్టైల్లో అస్సలు తగ్గేదేలే అంటూ సెలబ్రేట్ చేసుకున్నాడు నితీష్ కుమార్ రెడ్డి. ఆ తర్వాత సెంచరీ పూర్తి చేసుకున్నాక బ్యాట్ని నేలపై నిలబెట్టి దానిపైన హెల్మెట్ పెట్టి సలార్ మూవీ క్లైమాక్స్లో ప్రభాస్లో స్టిల్ ఇచ్చాడు. దాంతో ఇది వైరల్గా మారింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.